ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీలో మరొక కలికితురై చేరింది. అదే సుమన్ టీవీ పెద్దపల్లి. ఈ సుమన్ టీవీ పెద్దపల్లి ఛానల్ని ప్రారంభించడానికి తెలంగాణ ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా రామగుండం ఎమ్మెల్యే మకన్ సింగ్ ఠాకూర్ గారు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గారు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా సుమన్ టీవీ వైస్ చైర్మన్ రాంబాబు గారు, ఫ్రాంచైజీ ఇన్ఛార్జ్ తిరుమల రెడ్డి గారు, పెద్దపల్లి ఫ్రాంచైజీ ఇన్ఛార్జెస్ ఒంటెల కృష్ణ గారు, సదాచారి గారు, శ్రీనివాసరావు గారు మరియు పుర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సుమన్ టీవీ పెద్దపల్లి జిల్లా ఆఫీసు ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, రాజ్ ఠాకూర్ గారికి, విజయరామనారావు గారికి, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి, విచ్చేసిన అతిథులందరికీ మా స్వాగతం, సుస్వాగతం. ప్రపంచవ్యాప్తంగా మీడియా అంతా కూడా మన న్యూస్ పేపర్స్, రేడియో నుంచి డిజిటల్ మీడియా స్థాయికి ఎదిగిన ఈ క్రమంలో సుమన్ టీవీ 2015 నుంచి కూడా ప్రజలకి చాలా చేరువుగా వచ్చింది. ఇప్పుడు డ్రాయింగ్ రూముల నుంచి మనం న్యూస్ కంటెంట్ వాచ్ చేసే స్థాయి నుంచి ఈ రోజున అరచేతిలో మనం న్యూస్ వాచ్ చేయటం మొదలుపెట్టిన ఈ క్రమానికి సుమన్ టీవీ కూడా చాలా దోహదపడింది అనేది మేము గర్వంగా చెప్తాం. ప్రతిరోజు 5.5 కోట్ల మంది వీక్షకులు సుమన్ టీవీలో వచ్చే కంటెంట్ని ప్రతిరోజు వాచ్ చేస్తున్నారంటే, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికా సంయుక్త రాష్ట్రాలు, బెంగళూరు, చెన్నై ఇలాంటి నగరాల్లో కూడా సుమన్ టీవీ చాలా విస్తృతంగా పాతుకుపోయింది. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా సుమన్ టీవీ ఆఫీసు ఉండాలన్న ఉద్దేశంతో పార్ట్నర్స్ సహాయంతో మేము ఆఫీసులను ఓపెన్ చేయటం జరుగుతుంది. ఇక్కడ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి కృష్ణ గారు, శేఖర్ గారు మాతోటి పార్ట్నర్ అవ్వడానికి ఒప్పుకున్నందుకు వాళ్ళకి మా కృతజ్ఞతలు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 157 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మా ఆఫీసులు ఓపెన్ చేయడం జరిగింది. ఇతోధికంగా అంటే ఈ 157లో కూడా దాదాపుగా 90 ఆఫీసులు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని చెప్పుకోవడానికి మాకు చాలా గర్వంగా ఉంది. అంటే మీడియా అనేది ప్రజల సమస్యలని, ప్రజలకున్న ఇష్యూస్ని హైలైట్ చేసి ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకురావడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది. మేమేందంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళి ప్రజల మనోభావాలకి అనుగుణంగా చాలా కాలం క్రితం ఏంటంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చినాయి. 2020లోనే సైంటిస్టులు మిర్రర్ న్యూరాన్స్ అనే ఒక కొత్త న్యూరాన్స్ని కనిపెట్టారు. ఈ మిర్రర్ న్యూరాన్స్ పని ఏంటంటే ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం, రోడ్డు మీద వాహనాలు కదులుతున్నాయి, మనుషులు ఎదురవుతున్నారు, కానీ అది ఫిజికల్ ఆబ్జెక్ట్స్ని మాత్రమే చూస్తాయి మిగతా న్యూరాన్స్. ఈ మిర్రర్ న్యూరాన్స్ అనేది ఏంటంటే మనిషిలోని ఎమోషన్ని పసిగడతాయి అన్నమాట. అంటే మనం చూసిన వాళ్ళు దుఃఖంలో ఉన్నారా, సంతోషంలో ఉన్నారా, బాధగా ఉన్నారా, ఇండిఫరెంట్గా ఉన్నారా అని చూసేదే ఈ మిర్రర్ న్యూరాన్స్ అన్నమాట. ఈ మిర్రర్ న్యూరాన్స్ సైంటిస్టులు 2020లో కనిపెట్టక ముందే దీని ప్రయోగం మాకు తెలియదు, కానీ 2015లోనే సుమన్ టీవీ మనుషుల్లోని ఎమోషన్స్ని పసిగట్టే ప్రక్రియకి మనం నాంది పలికింది. అంటే మనం రోడ్డు మీద వెళుతూ ఉంటాం, ఎవరైనా సరే ఒక యాక్సిడెంట్ అయ్యి మనుషులు ఎవరైనా పడిపోతే అయ్యో పాపం అని ఆగుతాం మనం. అదే మన ఎమోషన్. ప్రపంచం మొత్తం కూడా ఈ ఎమోషన్స్ మీద నడుస్తుంది. ఈ ఎమోషన్స్కి పట్టం కట్టి ఈ మనుషుల యొక్క ఎమోషన్స్కి విలువ ఇచ్చి ఈ ఎమోషన్స్ హ్యూమన్ లైఫ్ని ఎట్లా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేదే ఈ సుమన్ టీవీ. ఎక్కడైనా సరే ఇటువంటి ప్రయోగం
ఏ మీడియా చేసినా కూడా సక్సెస్ అవుతుంది. 80లో కొన్ని మీడియా సంస్థలు చేసిన వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు 21వ శతాబ్దంలో సుమన్ టీవీ తెలుగు రాష్ట్రాలు ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో మేము చేసిన ప్రయోగం ద్వారా మేము ప్రతిరోజు కూడా 5.5 కోట్ల మంది ప్రజలకు రీచ్ అవుతున్నాం. మాకు 7 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఈ 7 కోట్ల మందిలో 5.5 కోట్ల మంది రోజు మా వీడియోలు కనీసం 13 నిమిషాలు వాచ్ చేస్తారు యావరేజ్గా. ఇది సుమన్ టీవీ సమాజానికి ఉన్న కనెక్ట్. హ్యూమన్ ఎమోషన్స్ని మేము కనెక్ట్ చేయగలిగాం కాబట్టి మేము ప్రజలకు మరింత చేరువయ్యాం. అంటే ప్రభుత్వ యంత్రాంగం కానీ లేకపోతే ధార్మిక సంస్థలు కానీ ఏదైనా సరే ఈ లెక్కన మేము అందరికీ కూడా కనెక్ట్ అవ్వాలి. మిగతా 7 కోట్ల మందికి కూడా మేము ఇంకా కనెక్ట్ అవ్వాలని ఆశించే ఉద్దేశంతో ఈ ఆఫీసులన్నీ ఓపెన్ చేయడం జరుగుతుంది. లోకల్ పార్ట్నర్స్ తోటి మేము హైదరాబాద్లో పంజగుట్టలో ట్రాఫిక్ జామ్ అయితే పెద్దపల్లిలో ఉండే వీక్షకులకు అవసరం లేదు. ఇక్కడ పెద్దపల్లిలో ఏం జరుగుతుంది, రామగుండంలో ఏం జరుగుతుంది, 18 లైన్ కాలనీలో ఏం జరుగుతుంది, బేగంపేటలో ఏం జరుగుతుందని తెలిసే ప్రక్రియ ఈ లోకల్ ఛానల్స్ని మేము ఏర్పాటు చేసి ఇక్కడున్న ప్రజల సమస్యలను ప్రతిబింబించే విధంగా, అంటే లోకల్ న్యూస్ ఫర్ ది గ్లోబల్ మార్కెట్. అంటే ఇంతకుముందు హైదరాబాద్ ఒక్కటే ఎందుకు హైలైట్ అయిందంటే మీడియా మొత్తం కూడా హైదరాబాద్ మీద ఫోకస్ అయింది కాబట్టి హైదరాబాద్ ఎక్కువ ఫోకస్ అయింది. మీడియా కనుక లోకల్లో ఉండే ఇష్యూలను కనుక ప్రతిబింబించినట్లయితే పెద్దపల్లి లాంటి, రామగుండం లాంటి, మంతెన్ లాంటి, మంచిర్యాల లాంటి ప్లేస్లు కూడా ఎంతో హైలైట్ అయ్యాయి. ఇక్కడ డెవలప్మెంట్ కూడా ప్రపంచానికి తెలిసేది. ఆ ఇన్స్పిరేషన్ పొంది ఇక్కడ కూడా అభివృద్ధి జరిగుండేది. ఇదే ఎజెండా తోటి మేము ఆఫీసులో లోకల్లో మనం కంటెంట్ జనరేట్ చేసి లోకల్ ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మనం వాళ్ళని ప్రతిబింబించాలనే ఉద్దేశంతో ఈ ఆఫీసులో ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఆఫీసు ప్రారంభోత్సవానికి మంత్రివర్యులు రావడానికి ఒప్పుకున్నందుకు, సింగ్ గారు ఒప్పుకున్నందుకు, విజయరమణారావు గారు ఒప్పుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మంత్రి గారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మా పెద్దపల్లి జిల్లాలో దేశంలోనే అతిపెద్ద డిజిటల్ మీడియా నెట్వర్క్ నడిపిస్తా ఉన్న సుమన్ టీవీ కార్యాలయాన్ని, బ్రాడ్కాస్టింగ్ సంబంధించిన నెట్వర్క్ ఆఫీస్ని ప్రారంభోత్సవం చేస్తా ఉన్న సందర్భంలో మరి పెద్దలు రాంబాబు గారు, అదేవిధంగా పెద్దలు తిరుమల రెడ్డి గారు, నాతో పాటు ఇక్కడికి వచ్చేసిన మా పెద్దపల్లి గౌరవ శాసనసభ్యులు విజయరమణారావు గారు, రామగుండం గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, మిత్రులు కరీంనగర్ సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, మరి మా అన్నయ్య గౌడ్ గారు, ప్రకాష్ గారు, వీరందరితో పాటు సుమన్ టీవీకి సంబంధించి లోకల్ పార్ట్నర్స్గా పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మా మిత్రులు, అనుభవజ్ఞులు, సీనియర్ జర్నలిస్టు, పాత్రికేయ రంగంలోనే ఈ జిల్లాలో తనదైన శైలిలో ఒక ముద్ర వేసుకున్న మిత్రులు కృష్ణ గారు, మరి అదేవిధంగా పెద్దలు శేఖర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన సుమన్ టీవీ ఏర్పాట్ల కార్యక్రమంలో ఇక్కడ ఆర్సీ ఇన్ఛార్జిగా మిత్రులు శ్రీనివాస్ గారు, మరి వీరందరితో పాటు దీంట్లో పనిచేస్తూ ఉన్న మరి సుమన్ టీవీకి సంబంధించిన సిబ్బంది సోదరులకు, సోదరిమణులకు, ప్రేక్షక సోదరులకి, సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. మరి సుమన్ టీవీ గత దశాబ్ద కాలంలో చిన్నగా మొదలై మరి ఇప్పుడే రెడ్డి గారు చెప్తా ఉన్నట్టు, రాంబాబు గారు చెప్తున్నట్టు 7 కోట్ల మందికి మరి ఈ నెట్వర్క్ ఛానల్ని ప్రతిరోజు కూడా అందిస్తూ ఉన్న తరుణంలో ఇప్పుడే రాంబాబు గారు చెప్పినట్టు 5.5 కోట్ల మంది వీక్షిస్తూ ఉంటారు రోజు. అంటే చిన్నది కాదు ఇది. ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద నెట్వర్క్ ఉన్న డిజిటల్ మీడియాకు సంబంధించిన ఈ నెట్వర్క్ ఛానల్ సాధించిన విజయాన్ని ప్రత్యేకంగా వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నాణ్యత ఉండాలి దేంట్లో అయినా కానీ. న్యూస్ ఇచ్చే నాణ్యతలో ముందుకు సాగుతూనే ఈ పోటీ ప్రపంచంలో పుట్టగొడుగులాగా రోజుకి సోషల్ మీడియాలో ఎవరు ఇష్టం అనుకుంటే వారికి ఒక ఛానల్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి వారు న్యూస్ ఏమేస్తూ ఉన్నారో, న్యూస్ ఎంతవరకు కరెక్టో, ఎవరిదైనా ఇంటర్వ్యూ చూస్తే ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన వ్యక్తి ఏదైనా రంగంలో కొద్దిగా ప్రావీణ్యత ఉందో చూడకుండా ఇష్టరాజ్యంగా రోజుకో ఇలాంటి ఓ ఛానల్ని ఏర్పాటు చేస్తూ ఉండడంలో పోటీ ఎక్కువైపోయి మరి సుమన్ టీవీ వారు ఆ పోటీ పక్కన పెట్టి తనదైన శైలితో ఆ సుమన్ టీవీకి సంబంధించిన పనిచేస్తూ ఉన్న రాంబాబు లాంటి ప్రధానమైన వ్యక్తులు,
మా జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈనాడులో పనిచేసి మరి పాత్రికేయ రంగంలో గొప్ప అనున్న వ్యక్తి ఈరోజు సుమన్ టీవీలో పనిచేస్తూ దశ దిశ రాబోయే కాలంలో న్యూస్తో పాటు ప్రముఖులకు సంబంధించిన సందేశాన్ని, అదేవిధంగా ప్రముఖులకు సంబంధించిన వ్యక్తిత్వ విషయాలను, ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకంగా స్థానిక ప్రాంతాలకు సంబంధించిన విశిష్టతను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే ఒక ప్రయత్నం ఏదైతుందో ఇదే వారి ప్రత్యేకత. ఆ ప్రత్యేకతతో ఈరోజు దినదినాభివృద్ధి చెంది మరి 7 కోట్ల వరకు వారు విస్తరింపు చేశారంటే చిన్న పని కాదు. అంటే ఇంకా పెద్ద పెద్ద ఛానల్స్ కూడా అంత వరకు ఉందో లేదో సబ్స్క్రిప్షన్ నాకు తెలియదు. మరి ఆ భాగంలో వీరు చేస్తా ఉన్న తరుణంలో మరొక కొత్త ఒరవడి, ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ భాగంలో లోకల్ పార్ట్నర్స్ సెలెక్ట్ చేయడం అనేది కూడా ఒక కొత్త ఎక్స్పెరిమెంట్. తద్వారా లోకల్గా ఉన్న పార్ట్నర్స్ ద్వారా వారికి ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకొని న్యూస్ కానీ, ఈ ప్రాంతాలకు సంబంధించిన సమస్యలను కానీ ప్రభుత్వానికి ఒక పక్షాన, లేకుంటే ప్రతిపక్షాలకు ఇంకో పక్షాన, ప్రభుత్వం నడిపిస్తా ఉన్న ప్రతినిధులకు ఒక పక్షాన వారి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా ఒక ప్రత్యేకత సుమన్ టీవీ వారిది. మరి సుమన్ టీవీ పెద్దపల్లి ఏ ఆలోచన అయితే మా లోకల్ పార్ట్నర్స్ సోదరులు కృష్ణ గారు, శేఖర్ గారు, ఇతర మిత్రులందరూ కూడా ఈరోజు మీతోని కలిసి ముందుకు నడవాలని ఆలోచన చేస్తున్న సందర్భంలో వారు కూడా మంచి ఆలోచనలు తీసుకెళ్ళి ఈ పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన అనేక అంశాలు ఉంటాయి. ఈ పెద్దపల్లి జిల్లాలో ఇది పారిశ్రామిక ప్రాంతం. ఎన్టీపీసీ ఉంది, ఎఫ్సిఐ ఉంది, సింగరేణి కాలేజ్ ఉంది, చరిత్రలో నిలిచే రామగిరి ఫోర్ట్ ఉంది. అదేవిధంగా మా పెద్దపల్లి నియోజకవర్గంలో అనేక హిస్టారికల్ సైట్స్ ఉన్నాయి. అదేవిధంగా మా రామగుండానికి సంబంధించి జనగామలో ప్రత్యేకమైన శివాలయం, దానికి చారిత్రాత్మక ప్రాముఖ్యత. దానితో పాటు ఈ ప్రాంతంలో ఈ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోనే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక ప్రాంతంతో పాటు ఈరోజు కమర్షియల్ ఆస్పెక్ట్ను కూడా ఏ విధంగా పెంపొందించేసే కార్యక్రమంతో పాటు ఇక్కడ ఉన్న మా యువత కానీ, ఇక్కడ ఉన్న మా మహిళా సోదరులు కానీ వారికి ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఉపాధి రంగంలో ఏ విధంగా వారి ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలో మీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా. ఉదాహరణకి సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన అనేక మంది నిపుణులు ఉంటారు ఇక్కడ. అదేవిధంగా ఇంకా వివిధ రంగాల్లో నిజంగానే చాలా తెలిసిన వాళ్ళకు గ్లోబల్ ఎక్స్పోజర్ ఉండదు. సో ఆ ఎక్స్పోజర్ ఇచ్చే క్రమంలో మీలాంటి వారి అనుభవాన్ని ఉపయోగించుకొని సుమన్ టీవీ ఇంకా కూడా మా జిల్లాకు సంబంధించిన, మా ప్రజలకు సంబంధించిన అనేక అంశాలని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్న తరుణంలో లోకల్ పార్ట్నర్స్ సంబంధించిన వారు కూడా చాలా గొప్ప అనుభవజ్ఞులు కనుక వారు మీరు కలిసి జిల్లాకి, అదేవిధంగా నేను ప్రభుత్వం తరఫు నుంచి కూడా వారికి కోరుతా ఉన్నా, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజానికి తావునిస్తాం. మేము కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, చిన్న చిన్న లోపాలు ఉంటే సవరణ చేసుకునే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వ పరంగా. కానీ పని కలుపుకొని లేనిపోని అంశాలతో కొంతమంది ముందుకు వస్తూ ఉన్నప్పుడు మరి దాన్ని కూడా పెద్ద ఎత్తున హైలైట్ చేస్తే డిస్ట్రక్టివ్ క్రిటిసిజం అవుతుంది. సో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజాన్ని మేము ఆహ్వానం పలుకుతాం, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మా 2 శాసనసభ్యులు కూడా ఇక్కడ ఉన్నవారు అనుభవజ్ఞుల నాయకులు. వారితో పాటు మేమందరం కూడా మీకు బాధ్యతాయుతంగా సహకరించడానికి మా వంతు పాత్ర మేము నిర్వహిస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేకంగా సుమన్ టీవీకి సంబంధించి, ఈ ఛానల్కి సంబంధించిన సిబ్బందికి, మేనేజ్మెంట్ వారికి ఈ సందర్భంలో హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. టీవీ ఐటీ అని స్టార్ట్ చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ రంగంలో ఉండే ఇష్యూస్, సాఫ్ట్వేర్ రంగానికి కావాల్సిన సపోర్ట్స్, సాఫ్ట్వేర్ని ఎలా డెవలప్ చేయాలి, సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని పరిచయాలు చేయటం, కొత్త సాఫ్ట్వేర్, ఈ ఇండస్ట్రీకి సంబంధించి ప్రత్యేకమైన ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం. స్పెషల్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం మనం, సుమన్ టీవీ ఐటీ. అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది సార్. అన్నతో స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తున్నాం. హైదరాబాద్ ఆఫీస్లోనే బిగ్ ఆఫీస్ స్టార్ట్ చేస్తున్నాం. శ్రీధర్ సార్కి నిజంగా ధన్యవాదాలు, విజయరమణారావు సార్ ధన్యవాదాలు, రాజ్ ఠాకూర్ గారికి ధన్యవాదాలు. మీ అందరినీ మేము మీ వెనకాల ఉన్నాం. ఎప్పుడైతే
గవర్నమెంట్ మారిందో తెలంగాణలో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాం. ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సుమన్ టీవీ కూడా కీలకమైన పాత్ర వహించింది. ఏదైతే ప్రజాపాలన ఉందో సామాన్యులకున్న సందేహాలను తీర్చడానికి దాదాపు 200 వీడియోలు చేసింది సుమన్ టీవీ. ఎక్స్పర్ట్స్తో చేసింది, రిటైర్డ్ ఎంఆర్ఓలతో చేసింది, రిటైర్డ్ అధికారులను తీసుకొచ్చి సుమన్ టీవీ వీడియోలు చేసింది. ఆ ధరణి పోర్టల్లో ఉన్న ఇష్యూస్ గురించి, లోపాల గురించి కూడా సుమన్ టీవీ అనేక ప్రోగ్రామ్ చేసింది. సుమన్ టీవీలో సెర్చ్ చేసే దొరుకుతాయి. మేము ఏం చెప్తానంటే సుమన్ టీవీ నుంచి మా నినాదం ఒకటే, సామాన్యుడితో సుమన్ టీవీ. ప్రతి సామాన్యుడి సమస్యకి దర్పణం పట్టే విధంగా ఉన్నాం. సార్ చెప్పినట్టు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మా దగ్గర ఉంది, డిస్ట్రక్టివ్ క్రిటిసిజం మా దగ్గర లేదు. కాబట్టి మేము ప్రజల్లో ఉన్నాం. ఇవాళ హైదరాబాద్ నుంచి పెద్దపల్లి దాకా వచ్చాం. ప్రజల సమస్యలు మీకు 2 ఉదాహరణలు చెప్పాలనుకుంటున్నాను, అందుకని మైక్ తీసుకున్నాను. సుమన్ టీవీ బైన్సా అని మేము ఒకటి స్టార్ట్ చేసాం. బైన్సాలో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసాం. అక్కడ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తనకు అవకాశాలు దొరక్క ఒక చిన్న కొట్టం కింద ఒక ల్యాప్టాప్ పెట్టుకొని ఒక ప్రోడక్ట్ తయారు చేశాడు, ఒక యాప్. మీరు నమ్మరు, ఆ స్టోరీని మేము సుమన్ టీవీలో ప్రజెంట్ చేసాం. 1 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. ఆ అబ్బాయికి అమెరికా నుంచి ఆఫర్ వచ్చింది. బైన్సాలో మామూలు ఒక కొట్టం కింద మొదలుపెట్టాడు, కావాలనే మొదలుపెట్టాడు అబ్బాయి. అమెరికా నుంచి ఆఫర్ వచ్చింది. ఇప్పుడు ఆ అబ్బాయి మంచి జాబ్లో ఉన్నాడు. అది మేము సాధించిన విజయం. ఈ మధ్య కాలంలో నల్గొండ జిల్లాలో ఒక గవర్నమెంట్ హాస్టల్లో, ఒక సాంఘిక గురుకుల హాస్టల్లో ఒక విద్యార్థి తల్లి చనిపోయింది, తండ్రి వదిలేశాడు బాబుని. ఆ బాబుని ఎండాకాలం సెలవులు వస్తున్నాయి కదా, ఇంటికి ఎక్కడికి వెళ్తామంటే ప్రిన్సిపాల్కి ఓ లెటర్ రాశాడు. 7th క్లాస్ స్టూడెంట్, సార్ నాకు సెలవులు వద్దు, నేను హాస్టల్లోనే ఉంటాను, నాకు అన్నం పెట్టండి, నాకు ఇల్లు లేదు, నా తండ్రి దగ్గరికి పోలేను, నేను నాకు లైఫ్ లేదు, నాకు జీవితాన్ని ఇవ్వండి, నాకు సెలవులు ఇవ్వకండి అన్నాడు. ఆ అబ్బాయి స్టోరీని ప్రజెంట్ చేస్తే దాదాపు 40 లక్షల మంది చూశారు. నకరేకల్ ఎమ్మెల్యే వీరేశం గారు భార్యతో సహా వెళ్ళి, తన సతీమణితో సహా వెళ్ళి ఆ అబ్బాయిని ఆదుకున్నాడు. ఇవాళ ఇటువంటి అనేక సమస్యల్ని సుమన్ టీవీ వీడియోల ద్వారా ప్రజలకు తీసుకొస్తున్నాం. సాధారణంగా మనం అనుకుంటాం టీవీ అనగానే రాజకీయం, కేవలం రాజకీయ వార్తలు, పొలిటికల్ వార్తలు మాత్రం ఉంటాయి. అవి ప్రథమ స్థానంలో ఉంటాయి, ఉండకుండా ఉండవు. కానీ సామాన్యుల సమస్యల్ని ఆ రాజకీయ నాయకులు చెప్పే శక్తి కొన్ని ఛానల్స్ మాత్రమే చేస్తుంది, సుమన్ టీవీ మాత్రమే చేస్తుందని చెప్పగలను. ఇవాళ చాలా పెద్ద మీడియా సంస్థలు ఉన్నాయి మన దగ్గర. ప్రతి మీడియా సంస్థకి అజెండా సపరేట్గా ఉంది. సుమన్ టీవీకి ఏ అజెండా లేదు. మా అజెండా అంతా ప్రజా సమస్యలు, ప్రజల కోసం పనిచేయడం మాత్రమే. అందుకే ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో కావచ్చు, ఇవాళ లోకల్గా గ్రామీణ స్థాయిలో కావచ్చు విస్తరించడానికి అవకాశం కలిగింది. సార్ లాంటి వాళ్ళు కూడా ఏపటి నుంచి మా ప్రేక్షకులుగా మారిపోతారని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా, ఎందుకంటే సుమన్ టీవీలో భక్తి దొరుకుతుంది, సుమన్ టీవీలో న్యాయ సలహాలు దొరుకుతాయి, సుమన్ టీవీలో విమెన్ ఇష్యూస్ సబ్జెక్టు దొరుకుతాయి, సుమన్ టీవీలో ఆరోగ్య నిజంగా ఇక్కడ ఒక పాయింట్ గుర్తు చేయాలనుకుంటున్నాను, హెల్త్ వీడియోస్లో మేము ఇండియాలోనే నెంబర్ 1. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చింది అంటే సుమన్ టీవీలో దాన్ని సెర్చ్ చేయండి, ఖచ్చితంగా మీకు ఒక సలహా దొరుకుతుంది. భక్తి విషయంలో మేము ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ తెలుగులోనే నెంబర్ 1. ఎవ్వరు ఏ పెద్ద ఛానల్లో లేదు భక్తి కంటెంట్లో. మీకు 100 ఏళ్ల ఆలయం అని ఒక సిరీస్ మొదలు పెట్టాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఆలయం గురించి మేము ఒక అద్భుతమైన వీడియో చేస్తున్నాం. ఆ వీడియోలకి అద్భుతమైన రెస్పాన్స్ కూడా ఉంది. ఇది సుమన్ టీవీ సాధించిన ఘనత. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేము చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాం మీరు వచ్చి ఈ పెద్దపల్లి బ్రాంచ్ని ప్రారంభించడం. నిజంగా భవిష్యత్తులో ఇది మీరు మళ్ళీ మీ ప్రశంసలు అందుకునే స్థాయికి మేము తీసుకుపోతాం, కృష్ణ గారితో కలిసి, శేఖర్ గారితో కలిసి. థ్యాంక్ యూ సో మచ్ సార్.